అతని గురించి ఒక పుస్తకం రాసి ప్రపంచం మొత్తానికి వాడేంటో చూపిస్తాను సార్. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఒక్కొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రూఫ్స్ తో సహా చెప్తాను. ఏమని చెప్తారు సార్? సెప్టెంబర్ 2, 1971 బాపట్ల. తల్లి హౌస్ వైఫ్, తండ్రి ఎస్ఐ, ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కయ్యలు. పేరు చెప్తేనే వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే అతని పేరు కాదు, ఇట్స్ బ్రాండ్. ఇట్స్ నాట్ దేర్. ఆయన పేరే వైబ్రేషన్స్. ఆయన సినిమా అంటే సెలబ్రేషన్. ఆయన కనిపిస్తే మీ నోటి ద్వారా విందాం, ఎవరా వ్యక్తి? తెర మీదకి రావటం వరకే చిరంజీవి పేరు. ఈ రోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్ర యూత్ అంతా ఎలా పరిచేశారు, అలాగే వాళ్ళతో పాటు రెండు పట్టిపోయారు. కళ్యాణ్ బాబు ఒక్కని చూస్తే ఎలా అనిపిస్తుంది? స్టార్, రియల్ స్టార్. చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. రేపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకరికి ఇస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. కొందరిని ఇష్టపడటమే గాని వదులుకోవటం ఉండదు. బాబాయ్ తర్వాత తమ్ముడు కళ్యాణ్ బాబు, నువ్వు ద బెస్ట్. మా అబ్జర్వేషన్ ప్రకారం నువ్వు బెస్ట్ అనిపించుకునేది ఫిలిమ్స్, యాక్టింగ్. అలాగే ఆయన చూడడం బ్లాక్ బాస్టర్లా, ఆయన చూడని ఇండస్ట్రీస్లా, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం. చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ జనసేనకు అధ్యక్షుడై దేశపు భవిష్యత్తుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్టార్. అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. భీమవరం, గాజువాకలో నిలబడిన తాను కూడా గెలవకపోవడం అభిమానులను మరింత కృంగదీసింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను. కసి కావాలి మనకి. కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయాం. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగ్ కదా, ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? నువ్వు పనికి రావు. నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలు ఉంటారా? జన కుల సంఘం మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి ఇక్కడ? సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఇటువంటి బ్రోకరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా? దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉన్నారు. ఓటమిని తాలూకు భారాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడు విజయం వెనకాల వచ్చి తీరాలి. మనం వెనక వచ్చి పక్కన కూర్చుంటుంది విజయం. ప్రజలు మనల్ని వదిలేయలేమో కానీ మనం నేనైతే ప్రజల్ని సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. నాలో నేను ఎన్నో వేల మైళ్ళు తిరిగి పనిచేస్తాను, నన్ను పరిచేస్తాను, నన్ను 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమ వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా. కొమ్మ కుమ్మారన్న పంచంగా నవ్వేలా పన్నిటి జల్లునే తెస్తా. ఎడారిని కదలిగా చేస్తా.
వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటాడు. ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం, అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందు వస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు, మర్చిపోకో. మేరే సాత్ పవన్ హై, పవన్ కళ్యాణ్ గారు. particularly with Pawan Kalyan. He's known as the power star and he's actually adding that extra power to this alliance. Wait a minute. कितने पवन नहीं आंधी है. భారతదేశంలో 100కి 100% కొట్టేవాడు జనసేన. పవన్ కళ్యాణ్ అనే నేను పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి. జగన్ కు వచ్చిన సీట్లు 11 అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది దేవుడు స్క్రిప్ట్. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. అవసరం లేదు, ఎందుకంటే నేను చచ్చిపోతున్నా ఆల్రెడీ నేను ఆలోచాను. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం.